హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలగపిండి రొయ్యలు ములమాకేస్తానండి. కొద్దిగా కర్రీ చేస్తున్నా. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ వేగించుకుందాం. ఆయిల్ వేస్తాను కొద్దిగా. ఉల్లిపాయ గిండి కదండి, ఒక్క చిటికెడు పసుపు వేసుకుని కలుపుకుందాం. రొయ్యలండి క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసుల కింద కట్ చేశాను. మైక్ సౌండ్ అండి బాగా ఎక్కువగా ఉంది వీడియోలో. అవి వేసుకొని కలుపుకుందాం. ఉల్లిపాయలు ఒక స్పూను సాల్ట్, కర్రీకి తగినంత అనుకోవచ్చు. కారం కూడా 2 స్పూన్లు వేసాను. కలిపి వాటర్ వేస్తానండి కొద్దిగా. ఇది ములమాకు క్లీన్ చేసుకునేది కూడా వేసేసుకుందాం. ములమాకు చాలా మంచిదండి, కంటికి కూడా హెల్త్కి చాలా మంచిది. తెలగపిండి అండి, తెల్లపిండి కూడా వేసుకుందాం. కలిపేసి ఒక్కసారి మూత పెట్టి తిక్కైపోయింది కదండి, తాలింపు వేసుకుందాం. ప్యాన్ పెట్టి ఒక 4 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఎల్లుల్లిపాయలు ఒక 4-5 రెబ్బలు దంచాను. తాళం పెట్టేసి వేసేసుకుందామండి. ఒక 5 days దాకా కూడా ఈ మైక్ సౌండ్ కొంచెం ఉంటుంది. తాళింపు వేసేసుకున్నాం. అయిపోయిందండి తెలగపిండి రొయ్యలు మునగాకు కర్రీ. ఎక్కువ ట్రై చేయండి, చాలా మంచిదండి కర్రీ. తెలగపిండి మంచిది, మునగాకు కూడా చాలా మంచిది కదండి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.